స్పీడ్‌గా తీసుకుంటారు సార్. 56 వచ్చారు సార్ వితిన్ 1 మినిట్‌లో. ఇమ్మీడియేట్‌గా మిగతా టీమ్‌ని కూడా తీసుకోండి అందరూ. 60 వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్ రెస్పాన్స్. గ్రేట్ అశోక్ సార్. మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యెస్. మిగతాయి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే పాయింట్స్ చెప్తున్నామన్నమాట ఇక్కడ. సో, వాటి చాలా మందికి తెలియట్లేదన్నమాట ఎలా చేయాలి. మెయిన్‌గా కంప్లెయింట్ రైజ్ ఎలా చేయాలనేది కూడా తెలుస్తలేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లెయింట్‌లో రైజ్ చేసామంటే 100% చాలా తొందరగా కంప్లెయింట్ క్లియర్ అయిపోద్ది. అది కూడా చెప్తారు ఇప్పుడు అశోక్ సార్. సో, మాక్సిమం ఒక 2 మినిట్స్‌లో మనం తీసుకుందాం సార్. ఒకవేళ 100 అయిపోయారంటే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేద్దాం. 45కి స్టార్ట్ చేసేద్దాం. మిగతా టీమ్‌ని కూడా యాడ్ చేపించుకోండి. ఒకటేసారి చెప్పేది మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఎవరైతే వాళ్ళ టీమ్‌ని తొందరగా ప్రతి ఒక్కరిని ట్రైనింగ్ చేపిస్తారో వాళ్ళు మంచి ఇన్‌కమ్ తీసుకుంటారు సార్. తొందరగా లీడర్‌గా తయారవుతారు. మంచి ఇన్‌కమ్ తీసుకుంటారు. ఎప్పుడైనా సరే ఏ ట్రైనింగ్ సెషన్ కూడా మీ టీమ్ ఎంత ఉన్నా సరే మిస్ చేపించుకోకండి. 5 మంది ఉండని, 10 మంది ఉండని, 50, 100 మంది అందరూ కూడా ముందు ఉండాలనే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ అవ్వడం ద్వారా ఏందంటే మంచిగా పని చేయగలుగుతారు. అంతే, మనకేం లేదు. మంచిగా ఇదంతా ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే అందరికి తెలవాలి. స్పీడ్‌గా వర్క్ చేయాలి. మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి. యెస్ సార్. హ్యాండ్ రైజ్ చేయకండి ఇప్పుడే. మీరు మైక్ కూడా ఆన్ చేసుకోలేదు సార్. ఎవరైతే రంగూస్ అని మీరు పేరు పెట్టుకున్నారో మీ మైక్ లెఫ్ట్ సైడ్‌లో అది ఆన్ చేసుకోండి సార్. మైక్ బటన్ ఉంటది. దాని మీద మీరు టచ్ చేశారంటే మీకు ఓపెన్ అవుతది. మీరు మైక్ ఆన్ చేసుకోలేదు మీ ఇద్దరు. LDR 5556 మీరు పేరు రాసుకోలేదు. మీ మైక్ బటన్ మీద టచ్ చేసుకోండి సార్. మీకు మా వాయిస్ కూడా వినబడదన్నమాట. మీకు మైక్ ఆన్ అవ్వలేదు అసలు. 71 మెంబర్స్ వచ్చారు సార్. ఇంకొక 2 మినిట్స్‌లో మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఇమ్మీడియేట్‌గా మిగతా టీమ్ ఎవరైతే మీ టీం వాళ్ళు రాలేదో వాళ్ళని తీసుకోండి. జస్ట్ 1 మినిట్ సార్. స్టార్ట్ చేయండి అశోక్ సార్. ఓకే సార్. ఓకే. సో, ఇంకెవరైతే మిస్ అయ్యారో మాక్సిమం అందరిని ఇన్వైట్ చేయండి సార్. మనకు సెకండ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మందికి ఏంటంటే ఈ ఆఫర్స్ అండ్ టైప్స్‌లో అమెజాన్‌ని, ఫ్లిప్‌కార్ట్‌లో ఏ విధంగా షాపింగ్ చేయాలి? ఆ బిల్ ఎలా అప్‌లోడ్ చేయాలి? సో, మన క్యాష్ బ్యాక్ అనేది ఎప్పటిలోపు వస్తది? ఎంతొస్తది? అనేది చాలా మందికి డౌట్‌గా ఉందన్నమాట. సో, దయచేసి మాక్సిమం అందరిని ఇన్వైట్ చేయండి సార్. సో, మనం 1 మినిట్‌లో స్టార్ట్ చేసుకుందాం ఈ యొక్క సెషన్‌ని. అదేవిధంగా చాలా మందికి కంప్లెయింట్స్ ఏ విధంగా మనం రేజ్ చేయాలో చాలా మంది తెలవట్లేదన్నమాట. సో, దాని గురించి మనం మాట్లాడుకుందాం, కంప్లెయింట్స్ గురించి. అదేవిధంగా విత్‌డ్రాల్ అండ్ రిడీమ్ అనేది మనం ఎలా పెట్టుకోవాలి? అక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. సో, కాబట్టి మాక్సిమం ఇన్వైట్ చేయండి సార్. వెంకట్ సార్ ఎంతమంది వచ్చారు సార్? ఇప్పటివరకు దాదాపుగా 78 వచ్చారు. ఇంకా స్క్రీన్ ఓకేనా సార్ నాది? మీరు వచ్చేస్తారు. మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే సార్. ఓకే. మళ్ళీ మనకి ఇంకా 30 సో, ఇప్పుడు నెక్స్ట్ మినిట్‌లో ఆల్రెడీ. యెస్ సార్. సో, ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ మినిట్‌లో ఈ ఆఫర్స్ అండ్ టైప్స్‌లో మనం ఏ విధంగా షాపింగ్ చేయాలి? సో, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మనము నెక్స్ట్ మనీలో రివార్డ్ పాయింట్స్ మనకేవైతే 1550 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో, ఆ రివార్డ్ పాయింట్స్ మనము 2 పోర్టల్స్‌లలో మనం వాడుకోలేం. ఆ పోర్టల్స్ ఏంటంటే ఒకటి బిల్ సెషన్. సో, బిల్ సెషన్‌లో మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసేసి ఈ ఆఫర్స్ అండ్ టైప్స్‌లో మనకున్నటువంటి ఏ ఐకాన్ మనం వాడినా సరే, అక్కడ మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. అందరూ గమనించండి. మన యొక్క 1550 రివార్డ్ పాయింట్స్ అనేవి ఒకటి ఆఫర్స్ అండ్ టైప్స్‌లో ఉన్నటువంటి ఐకాన్స్ మీద మనం వాడలేము. సెకండ్
బిల్ సెషన్ లో మనం వాడలేము రివార్డ్ పాయింట్స్ అనేవి. సో ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనకు చూసినట్లయితే సో ఇలా మనకు ఆఫర్స్ అండ్ టైప్స్ మనం క్లిక్ చేసిన వెంటనే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, టికెట్స్ న్యూ, జబాంగ్, అజియో, బాటా, బుక్ మై షో. సో ఇలా మనకు చాలా ఐకాన్స్ ఉన్నాయన్నమాట. అప్నా బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, గెట్ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ ఆన్లైన్, మిత్రా. సో ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మనం షాపింగ్ ఏ విధంగా చేయాలి? సో ఏ విధంగా చేయాలంటే ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లోకి వచ్చాక గమనించండి, మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ. నెక్స్ట్ మనీలో హోమ్ లో లెఫ్ట్ సైడ్ లో రీఛార్జ్ కి పక్కన ఆఫర్స్ అండ్ టైప్స్ అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్సూరెన్స్, టికెట్స్ కనిపిస్తుంది అనమాట. ఈ అమెజాన్ ని క్లిక్ చేసిన వెంటనే మన ఇక్కడ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ డిస్క్రిప్షన్ లో మనకు ఏ ఐటమ్ మీద మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ వస్తుంది, వేటి మీద మనకు క్యాష్ బ్యాక్ రాదు అని క్లియర్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం విజిట్ అవ్వాలి. సో విజిట్ అయిన వెంటనే మనకి ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట అమెజాన్ అనేది. అండ్ ఇంకో చిన్న విషయం, మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసేయండి. సో అది ఎందుకు చెప్తున్నానో మీకు లాస్ట్ లో చెప్తాను. ఇన్స్టాల్ ఎందుకు అంటే అన్ఇన్స్టాల్ ఎందుకు చేయమంటే చెప్తాను మీకు. సో అన్ఇన్స్టాల్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో నుంచి విజిట్ అవుతున్నాం కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ మనీ వాళ్ళకి కావచ్చు అండ్ అమెజాన్ వాళ్ళకి కావచ్చు చిన్న అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే వీళ్ళు నిజంగా నెక్స్ట్ మనీని విజిట్ అయ్యి షాపింగ్ చేశారా లేదా అనేది వాళ్ళకి ఎలా తెలిసిందంటే నెక్స్ట్ మనీ నుంచి మనం డైరెక్ట్ గా గూగుల్ ద్వారా కావచ్చు, లేకపోతే క్రోమ్ ద్వారా కావచ్చు, లేదా బ్రౌజర్ ద్వారా కావచ్చు మనం ఇక్కడ విజిట్ అవుతాం. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు యూఆర్ఎల్ కోడ్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయడం కంటే ముందు మీ మొబైల్లో ఉన్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి. సో డైరెక్ట్ గా మీరు ఆఫర్స్ అండ్ టైప్స్ లోకి వెళ్ళేసేసి ఈ యొక్క అమెజాన్ క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా క్రోమ్ గానీ, గూగుల్ గానీ అడుగుతుంది. డైరెక్ట్ గా మీరు విజిట్ అయిన తర్వాత షాపింగ్ చేస్తారు. మీకు నచ్చినటువంటి ఐటమ్ ని మీరు షాపింగ్ చేశాక ఆ ఐటమ్ మీకు విత్ ఇన్ 5 days లో కావచ్చు, లేదా 2 days లో కావచ్చు, లేదా 1 week లో మీకు వస్తుంది ఐటమ్. సో మనం చేసినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ మన ఇంటికి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ మనీలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చాను అనుకుందాం. ఆ ప్రోడక్ట్ మా ఇంటికి వచ్చేసింది. సో మనం తీసుకున్న ప్రోడక్ట్ కి కొన్ని ప్రొడక్ట్స్ కి ఏమవుతుందంటే రిటర్న్ పాలసీ డేట్లు ఉంటాయి. సో కొన్ని ప్రొడక్ట్స్ కి రిటర్న్ పాలసీ డేట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ పాలసీ డేట్ ఉన్న వాటికి ఏం చేస్తారంటే మీకు రిటర్న్ పాలసీ డేట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మహా అంటే రిటర్న్ పాలసీ డేట్ అనేది 1 week ఉండొచ్చు, లేదా 15 days ఉండొచ్చు. సో ఆ రిటర్న్ పాలసీ డేట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ మనీలో మీరు షాపింగ్ చేశాక మీకు ఇన్వాయిస్ వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ మనీలో మీరు మన ఈ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేశాక ఇన్వాయిస్ కావచ్చు, లేదా మీకు ఐటమ్ వచ్చాక బిల్ కావచ్చు, ఇన్వాయిస్ కావచ్చు, బిల్ కావచ్చు, వాటిని మీరు క్లియర్ గా ఫోటో తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ క్యాప్చర్ అవ్వాలన్నమాట. ఆ విధంగా మీరు ఇక్కడ ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటోని ఏం చేస్తారంటే ఇదే ఆఫర్స్ అండ్ టైప్స్ లో రైట్ సైడ్ లో మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ లో మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే మన ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఇమేజ్ ని అప్లోడ్ చేసిన తర్వాత 21 days లోపు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మనం షాపింగ్ చేశాక ఆ బిల్లుని ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ కొట్టి బిల్లు అప్లోడ్ చేసిన తర్వాత మనకు 21 days లోపు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ మనం తీసుకున్నటువంటి ఐటమ్ ని బట్టి, కాస్ట్ బట్టి. సో ఈ విధంగా మనం అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ అనేది ఈ విధంగా చేస్తాం. మళ్ళీ చూడండి చెప్తున్నాను. సో నెక్స్ట్ మనీలో మనం లెఫ్ట్ సైడ్ లో ఆఫర్స్ అండ్ టైప్స్ ఉంటుంది. ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ కొట్టాక మనం అమెజాన్ విజిట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎంతెంత పర్సెంటేజ్ వస్తుంది, అండ్ ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ రాదు అని ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఆల్ ప్రొడక్ట్ గెట్ 2% క్యాష్ బ్యాక్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ గెట్ 1%, అండ్ ల్యాప్టాప్, మొబైల్ యాక్సెసరీస్ గెట్ 0.5% క్యాష్ బ్యాక్. సో ఈ విధంగా డిస్క్రిప్షన్ చూసుకొని మనం విజిట్ అయ్యి నచ్చిన ఐటమ్ ని కొన్న తర్వాత ఆ ఐటమ్ మన ఇంటికి వచ్చిన తర్వాత ఇన్వాయిస్ కావచ్చు, ఐటమ్ మీద ఉన్న బిల్ కావచ్చు, కరెక్ట్ గా మనం క్యాప్చర్ అంటే ఫోటో తీసుకొని ఆ ఫోటోని మనం మన యొక్క గ్యాలరీలో భద్రపరచుకొని
కొన్నిటికి రిటర్న్ పాలసీ డేట్ అయిపోయిన తర్వాత ఈ ఇక్కడ రైట్ సైడ్ లో ప్లస్ క్లిక్ చేసి బిల్ అప్లోడ్ చేయొచ్చు, లేదా రిటర్న్ పాలసీ డేట్ లేకపోతే అదే రోజు వచ్చిన రాగానే ఆ బిల్లుని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసాక 21 days లో మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది తీసుకుంటాము. సో నెక్స్ట్ ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి ఎవరైతే షాపింగ్లు చేస్తున్నారో మాక్సిమం ఈ నెక్స్ట్ మనీ ద్వారా విజిట్ అయ్యి షాపింగ్ చేయండి అనమాట. మనము మన ఖర్చులు మనం ఆదాయంగా మార్చుకోవచ్చు. ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసి మన క్యాష్ బ్యాక్లు వస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టర్, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. సో ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ లో మీరు అందరూ గమనించాలి, ఎవరైతే ఫ్రెష్ గా కొత్తగా వెహికల్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనము వెహికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ లో వెహికల్ ఇన్సూరెన్స్ కి 5% క్యాష్ బ్యాక్, హెల్త్ ఇన్సూరెన్స్ కి 10% క్యాష్ బ్యాక్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కి 10% క్యాష్ బ్యాక్ డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ క్లియర్ గా రాసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము విజిట్ కొట్టగానే సో ఈ విధంగా మనకి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వెబ్సైట్ లో మనకి ఇక్కడ 2-wheeler ఇన్సూరెన్సా, లేదా 4-wheeler ఇన్సూరెన్సా, లేదా పీసీవీ ఇన్సూరెన్సా, లేదా జీసీవీ ఇన్సూరెన్సా, లేదా హెల్త్ ఇన్సూరెన్సా, లేదా టర్మ్ ఇన్సూరెన్సా, లేదా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సా. సో ఈ విధంగా మీకు షో చేస్తుంది అనమాట. సో ఇలా షో చేస్తున్న క్రమంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2-wheeler ఇన్సూరెన్స్ అవసరం అనుకున్న ఎగ్జాంపుల్. సో క్లిక్ హియర్ దగ్గర మీరు క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా మనకు ఇక్కడ మోటార్ ఇన్సూరెన్స్, సో నార్త్, సౌత్, సెంట్రల్ జోన్ అండ్ కింద మనకు కనిపిస్తుంది అనమాట డౌన్ లో టు గెట్ మోటార్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ విత్ అబౌట్ స్టేట్స్. సో క్లిక్ హియర్ డౌన్ లో మనకు డౌన్ లో సెకండ్ ఆప్షన్ అనమాట, లెఫ్ట్ సైడ్ లో క్లిక్ హియర్ ఉంటుంది అనమాట బ్లూ కలర్ లో. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వాట్సాప్ డైరెక్ట్ గా మనకి ఇక్కడ వాట్సాప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ వాట్సాప్ లో మనం ఇక్కడ హాయ్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ 2-wheeler ఇన్సూరెన్స్ ఇలా మనం వాళ్ళకి మెసేజ్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి 24/7 వాళ్ళు మాక్సిమం ఆన్లైన్ లో ఉంటారనమాట. వాళ్ళకి మనం ఇది పంపించగానే వాళ్ళు మనం ఏమడుతారంటే మన యొక్క బైక్ ప్రీవియస్ ఇన్సూరెన్స్ యొక్క డీటెయిల్స్ అడుగుతారనమాట. అదేవిధంగా మన యొక్క ఇన్వాయిస్ అడుగుతారు అనమాట అండ్ మన యొక్క బైక్ సంబంధించినటువంటి పేపర్స్ అడుగుతారు. సో మనం వాళ్ళకి ఇది సెండ్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కొన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ మనకు సెండ్ చేస్తారన్నమాట. సో అది మనకు ఐసిఐసిఐ కావచ్చు, టాటా ఏజీ కావచ్చు, చోలా కావచ్చు, ఇలా కొన్ని ఇన్సూరెన్స్ మనకు నేమ్స్ పంపిస్తారనమాట. అందులో మీకు నచ్చినటువంటి కంపెనీ నేమ్ ని సెలెక్ట్ చేసుకొని సో అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఇన్వాయిస్ ని అండ్ మీ యొక్క బండి కాగితాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీరు వాళ్ళకి వాట్సాప్ చేస్తారు. చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన కంపెనీని బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క అమౌంట్ ని మీరు ఎలా పే చేస్తారంటే వీళ్ళు మనకి ఏం చేస్తారంటే యాక్చువల్లీ పేమెంట్ అనేది వీళ్ళు చెప్తారు మనకు, అది గూగుల్ పేనా, ఫోన్ పేనా, లేదా మనకు కార్డు పేమెంటా. సో వాళ్ళు మనకు చిన్న లింక్ పంపిస్తారు అనమాట. వాళ్ళు ఏదైతే లింక్ పంపించారో, ఏ పేమెంట్ అయితే చేయమన్నారో, ఏ విధంగా పేమెంట్ ని చేయమన్నారో ఆ విధంగా మీరు పేమెంట్ అనేది చేయండి. ఒకటి గూగుల్ పే ద్వారా చేయమంటారో, లేదా ఫోన్ పే ద్వారా చేయమంటారు, లేదా మాక్సిమం కార్డు పేమెంట్ చేయమంటారు అనమాట. చిన్న లింక్ పంపిస్తారు, ఆ లింక్ క్లిక్ చేసి ఆ విధంగా మీరు ఇక్కడ పేమెంట్ చేయండి. సో అలా మనకు ఆ విధంగా మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది అలాట్మెంట్ అవుతుంది అనమాట. అలాట్మెంట్ అయిన వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు నెక్స్ట్ మనకు చిన్న ఇన్వాయిస్ మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తారనమాట. ఆ పీడిఎఫ్ ఫైల్ మీరు లోడ్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 days లో మీకు ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాయి. సో మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ రావాలంటే ఏం చేయాలంటే నెక్స్ట్ వెంటనే అదే నెంబర్ కి, వాళ్ళ ఫోన్ నెంబర్ కి మీ యొక్క యూజర్ నేమ్, నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి యూజర్ నేమ్ అండ్ నెక్స్ట్ మనకి మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ మీరు వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మీకు 24 hours లో మీకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. వెహికల్ కి 5%, హెల్త్ కి 10%. 24 hours లో మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎట్లా అంటే హెల్త్ కి, వెహికల్ కి మనము ఫ్రెష్ గా తీసుకుంటేనే, కొత్తగా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోగలుగుతాం. సో ప్రీవియస్ మనం ఏది పే చేసినా సరే మనకు క్యాష్ బ్యాక్ రాదనమాట. సో నెక్స్ట్ మనీలో మనకు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ ని మనం ఏ విధంగా కంప్లైంట్ రేజ్ చేయాలి. సో ప్రతి ఒక్కరు గమనించండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ మనీలో కంప్లైంట్ ఏ విధంగా రేజ్ చేయాలంటే మనకు రైట్ సైడ్ లో ఇంకేంటి సార్, నా ఐడి ఓపెన్ చేస్తాను సార్, ఓకేనా? ఓకే. సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, ఓకే. సో నెక్స్ట్ మనీలో మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే, సో ఆ టెక్నికల్ ఇష్యూస్ ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏ విధంగా కంప్లైంట్ రేజ్ చేయాలంటే, నెక్స్ట్ మనీ హోమ్ లో లెఫ్ట్ సైడ్ లో టాప్ లో మనకు 3 లైన్స్ ఉంటాయి అనమాట. ఆ 3 లైన్స్ ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫస్ట్ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అండ్ కేవైసీ, నెక్స్ట్ సపోర్ట్, కస్టమర్ కేర్, వ్యూ, యాడ్, కంప్లైంట్ స్టేటస్ 1, 2, 3, 4, 5, 6, 7th వన్. 7th ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా షో చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు గమనించండి, నెక్స్ట్ మనీలో మనం కంప్లైంట్ అనేది చాలా ప్రాపర్ గా కరెక్ట్ గా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకు ఎటువంటి కంప్లైంట్ వచ్చిందో, ఎటువంటి ప్రాబ్లం వచ్చిందో కస్టమర్ కేర్ వాళ్ళకి క్లియర్ గా అర్థం కావాలి. అర్థం కావాలంటే సిస్టమేటిక్ మనం ఇక్కడ కంప్లైంట్ రేజ్ చేయాలి. సో ఈ విధంగా మనకు ఇక్కడ షో చేసిన తర్వాత రైట్ సైడ్ లో మనం ఇక్కడ కంప్లైంట్ రేజ్ చేయాలంటే రైట్ సైడ్ లో పైన టాప్ లో యాడ్ అని కనిపిస్తుంది అనమాట. యాడ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా షో చేస్తుంది. సో ఇందులో ఫస్ట్ సెలెక్ట్ కంప్లైంట్ టైప్. సెలెక్ట్ కంప్లైంట్ టైప్ లో మనకి ఇక్కడ నెక్స్ట్ మనీ, నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ మర్చెంట్, నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ సపోర్ట్. సో మన కంప్లైంట్ అంటే నెక్స్ట్ మనీ. సో నెక్స్ట్ మనీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మర్చెంట్ కంప్లైంట్ అయితే మర్చెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ షాపింగ్ అయితే నెక్స్ట్ షాపింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మన యొక్క ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ మనీ కాబట్టి నెక్స్ట్ మనీ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ కేటగిరీ. సో ఈ కేటగిరీలో మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చింది, అది రీఛార్జ్ ప్రాబ్లమా, లేకపోతే కరెంటు బిల్లు ప్రాబ్లమా, లేకపోతే ఐఎంపిఎస్ అంటే విత్డ్రాల్ ప్రాబ్లమా, లేదా రెడీమ్ ప్రాబ్లమా, లేదా కేవైసీ ఇష్యూనా, లేదా యాడ్ మనీ ఇష్యూనా, లేకపోతే ఓటీపీ ఆర్ వెల్కమ్ మెసేజ్ ఇష్యూనా, మనకు ఓటీపీ రాకపోతే ఓటీపీ సంబంధించింది కావచ్చు, లేదా బగ్ అంటే కొంతమందికి వ్యాలెట్ లో మిస్ మ్యాచింగ్ అమౌంట్ కనిపిస్తుంది, వాటికి మనం బగ్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, కొన్ని రాయల్టీస్, లీడర్షిప్ రాయల్టీ కావచ్చు, రివార్డ్ పాయింట్స్ రాకపోతే రివార్డ్ పాయింట్స్ గురించి కావచ్చు, డిస్కౌంట్ పాయింట్స్ కాకపోతే డిస్కౌంట్ పాయింట్స్ కావచ్చు, లేదా రాయల్టీ ఇన్కమ్, అది సిల్వర్ రాయల్టీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, డైమండ్ కావచ్చు. అఫిలియేట్స్ క్యాష్ బ్యాక్ అంటే ఈ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, బాటాలో మనం షాపింగ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రాకపోతే మనము ఈ యొక్క కేటగిరీలో అఫిలియేట్స్ క్యాష్ బ్యాక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఇక్కడ మనం చాలా మందికి యాడ్ మనీ ఇష్యూ ఉంటుంది మాక్సిమం 99%. సో ఈ యాడ్ మనీ ఇష్యూలో మనం ఏం చేస్తామంటే ఈ కేటగిరీలో యాడ్ మనీ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క డిస్క్రిప్షన్ లో మనం అందరం చేయాల్సింది ఒకటే అనమాట. ఎట్లా అంటే ప్రజెంట్ ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఫస్ట్ మన యూజర్ నేమ్ నెక్స్ట్ మనకి ఇచ్చిన యూజర్ నేమ్ ఏంటంటే యూజర్ నేమ్. ప్రజెంట్ యూజర్ నేమ్ మనం క్లిక్ చేస్తాము. యూజర్ నేమ్ క్లిక్ చేసి అక్కడ మన యూజర్ నేమ్ రాస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఈ విధంగా యూజర్ నేమ్ రాస్తాం. నెక్స్ట్ మనం నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్, మనం ఏ రోజైతే యాడ్ మనీ చేసామో ఆ రోజు డేట్ అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే కస్టమర్ కేర్ వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్, అది మీకు రీఛార్జ్ లో కూడా సేమ్ అనమాట. ఒకవేళ రీఛార్జ్ ఫెయిల్ అవుతే రీఛార్జ్ ఏ రోజైతే మీకు ఫెయిల్ అయిందో ఆ రోజు ట్రాన్సాక్షన్ డేట్ అక్కడ మెన్షన్ చేయండి.
ట్రాన్సాక్షన్ డేట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేటు 17/10/2020. నెక్స్ట్ సబ్జెక్ట్. మనం ఇక్కడ సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఎట్లా అంటే మనం ఇక్కడ ఎంత అమౌంట్ మనకు డిడక్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1700 వేసాను, నాకు అమౌంట్ అనేది వ్యాలెట్లోకి యాడ్ అవ్వలేదు. ఐ హ్యావ్ paid Rs 1770 but not సో ఈ విధంగా ఐ హ్యావ్ పేడ్ Rs 1770 బట్ నాట్ యాడెడ్ టు మై వ్యాలెట్, ప్లీజ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ సార్. సో ఈ విధంగా మనము క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ కంప్లైంట్ ఫోటో దగ్గర, సో మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో, చాలా మందికి యాడ్ మనీలో డబ్బులు మీకు యాడ్ అవ్వకపోతే మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ఆ పేమెంట్ సంబంధించినటువంటి మెసేజ్ మన మొబైల్కి రావచ్చు, లేకపోతే మన మెయిల్కి వస్తుంది. మ్యాక్సిమం మన మెయిల్కి కూడా రావచ్చు. ఒకటి మెయిల్ స్క్రీన్ షాట్ కావచ్చు, లేదా మీకు డబ్బులు కట్టిన వెంటనే మీకు నార్మల్గా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ కావచ్చు, లేదా మీ యొక్క బ్యాంక్ మినీ స్టేట్మెంట్, ఆ మినీ స్టేట్మెంట్ తీసుకొని ఆ మినీ స్టేట్మెంట్ యొక్క స్క్రీన్ షాట్ కావచ్చు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి క్లియర్గా ఉండాలన్నమాట. సో మీకు ఏదైతే ప్రాబ్లం అయిందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ మనం సెలెక్ట్ కంప్లైంట్ ఫోటో సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీలోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వెంటనే యాడ్ కంప్లైంట్ కొడితే మనకి ఇక్కడ కంప్లైంట్ యాడ్ అయిపోతుంది. సో మీకు కంప్లైంట్ యాడ్ అయిన వెంటనే విత్ ఇన్ 8 hours లో మీకు కంపెనీ నుంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు 8 hours లోపు మీకు కంప్లైంట్ అనేది సాల్వ్ అవ్వకపోతే మనకు కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ కస్టమర్ కేర్ నెంబర్ కి మీరు ఫోన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన కంప్లైంట్ నెంబర్ అని కనిపిస్తుంది. సో కంప్లైంట్ నెంబరు అండ్ యూజర్ నేమ్ రెండు మీ దగ్గర పెట్టుకొని కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కంప్లైంట్ నెంబర్ అడుగుతారు. సో అలా మనం అక్కడ 186682 అలా మనం కంప్లైంట్ నెంబర్ని వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత మాక్సిమం వాళ్ళు మీకు 4 hours లో మీకు సాల్వ్ చేస్తారు. ఒకవేళ మీకు అప్పటికి కంప్లైంట్ సాల్వ్ అవ్వకపోతే మీ యొక్క గోల్డ్ స్టార్ కి సేమ్ అనమాట. మొత్తం ఎవ్రీథింగ్ కంప్లైంట్ నెంబరు, మీ యొక్క యూజర్ నేమ్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, కంప్లైంట్ నెంబర్ అండ్ స్క్రీన్ షాట్, ఈ 4 కూడా మీ యొక్క గోల్డ్ స్టార్ కి పంపించండి. మాక్సిమం మీకు ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం కంప్లైంట్ రేజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ నా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేశాక చాలా మందికి క్యాష్ బ్యాక్లు రావట్లేదు. సో మీకు క్యాష్ బ్యాక్లు రాకపోతే ఏం చేస్తారంటే ఇదే ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనము అప్లోడ్ చేస్తాం కదా, బిల్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ ప్లస్ సింబల్ కొడితే పైన రైట్ సైడ్ లో పైన బిల్ స్టేటస్. సో ఈ బిల్ స్టేటస్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ షో చేస్తుంది అనమాట. సో ఇవి నేను ఇంతకుముందు మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు పెట్టినాను అనమాట ఇవన్నీ కూడా. సో రీసెంట్ గా నేను ఏం చేశానంటే ఒక ట్రిమ్మర్ ఆర్డర్ చేశాను. ఆ ట్రిమ్మర్ క్యాష్ బ్యాక్ రాలేదు. సో క్యాష్ బ్యాక్ రాకపోవడంతో ఏం జరిగిందంటే నేను ఏం చేశానంటే ఈ యొక్క బిల్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ మొత్తం తీసుకున్నాను అనమాట. ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ వరకు అంటే మనకి ఎట్లా అంటే ఎక్కడ వరకు అయితే మనకు క్యాష్ బ్యాక్ రాలేదో, అన్పెయిడ్ కనిపిస్తుందో అక్కడ వరకు స్క్రీన్ షాట్ అనేది క్రాప్ చేసుకొని సేమ్ కంప్లైంట్ బాక్స్ లోకి వెళ్ళేసేసి రీసెంట్ గా అనమాట కంప్లైంట్ రేజ్ చేశాను. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ నెక్స్ట్ మనీ సెలెక్ట్ చేశాను, కేటగిరీలో అఫిలియేట్స్ క్యాష్ బ్యాక్ సెలెక్ట్ చేశాను అండ్ నా యూజర్ నేమ్ ఇచ్చాను, మొబైల్ నెంబర్ ఇచ్చాను. సబ్జెక్ట్ లో ఐ డిడ్ నాట్ గెట్ అఫిలియేట్స్ అమెజాన్ క్యాష్ బ్యాక్, ప్లీజ్ యాడ్ మై క్యాష్ బ్యాక్ అమౌంట్ సార్ అని నేను టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే మాకు ఇక్కడ విత్ ఇన్ 1 hour లో నా క్యాష్ బ్యాక్ యాడ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ అఫిలియేట్స్ లో అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో క్యాష్ బ్యాక్ రాకపోతే ఇదే ఆఫర్స్ అండ్ టైప్స్ లోకి వెళ్ళి రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ కొట్టాక పైన టాప్ లో బిల్ స్టేటస్ ఉంటుంది అనమాట. ఈ బిల్ స్టేటస్ క్లిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎక్కడ వరకు అయితే క్యాష్ బ్యాక్ అమౌంట్ రాలేదో అక్కడ వరకు మనం స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ కంప్లైంట్ బాక్స్ లోకి వెళ్ళేసేసి సేమ్ యాడ్ కొట్టేసేసి ఇక్కడ
కంప్లైంట్ టైప్ లో నెక్స్ట్ మనీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కంప్లైంట్ కేటగిరీలో అఫిలియేట్స్ క్యాష్ బ్యాక్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో మన యూజర్ నేమ్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ రాసి ఆ యొక్క స్క్రీన్ షాట్ మీరు అప్లోడ్ చేస్తే విత్ ఇన్ 1 అవర్ లేదా 8 అవర్స్ లో మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనీలో మనకు రిఫరల్ ద్వారా వచ్చిన అమౌంట్ ని మన అకౌంట్ లోకి ఏ విధంగా వేసుకోవాలి? సో ఏ విధంగా వేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే విత్డ్రాల్, 2 రెడీమ్. సో విత్డ్రాల్ ని మనం IMPS అని కూడా అంటాం అనమాట. సో ఈ విత్డ్రాల్ లిమిట్ ఏంటంటే 1 మంత్ కి 25,000 ఉంటుంది. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మన యొక్క అకౌంట్ లోకి వస్తుంది అనమాట ఈ యొక్క విత్డ్రాల్ అమౌంట్. సో ఈ విత్డ్రాల్ అనేది ఎలా చేసుకోవాలి ఫస్ట్ అంటే సో మనం విత్డ్రాల్ లో ఫస్ట్ ఏం చేయాలంటే అకౌంట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో విత్డ్రాల్ క్లిక్ చేయగానే అంటే వ్యాలెట్ కి రైట్ సైడ్ లో ఉంటుంది విత్డ్రాల్ క్లిక్ చేయగానే న్యూ మనీ ట్రాన్స్ఫర్ అని వస్తుంది. ఈ న్యూ మనీ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత మనకు మీరు కొత్త పర్సన్ కాబట్టి అంటే మీరు ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ ఏం చేస్తారంటే ఇలా మీకు వైట్ బాక్స్ వస్తుంది, దాని కింద సబ్మిట్ వస్తుంది, దాని కింద రిజిస్టర్ అని వస్తుంది. ఈ రిజిస్టర్ కొట్టగానే ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ కొడతారు, మీ బ్యాంక్ లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్, మీ ఇంటి పేరు, సెకండ్ నేమ్, మీ పేరు అండ్ ఎంటర్ యువర్ ఏరియా పిన్ కోడ్. సో మీ ఏరియా పిన్ కోడ్ కొట్టగానే సబ్మిట్ కొట్టగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే బ్యాంక్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ కి 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది అన్నమాట సెక్యూరిటీ కోసం. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే విత్డ్రాల్ లో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా మీకు మీ యొక్క వ్యాలెట్ లో ఎంత అమౌంట్ ఉందో చూపిస్తుంది అనమాట. ఏది అంటే మనం అకౌంట్ లో వేసుకునే రిడీమబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తుంది మీకు టోటల్ బ్యాలెన్స్. దాని కిందనే ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ కొట్టాక ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా అకౌంట్ ఆల్రెడీ నేను యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ మీకు డౌన్ లో యాడ్ బెనిఫిషియరీ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో బెనిఫిషియరీలో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మన అకౌంట్ నేమ్ ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, ఆంధ్ర బ్యాంకా, సో ఈ విధంగా యాక్సిస్ బ్యాంకా. సో మీరు ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, బ్యాంక్ ఆఫ్ బరోడానా. సో ఈ విధంగా మీరు ఇక్కడ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంటర్ బెనిఫిషరీ అకౌంట్ నెంబర్, మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి సెకండ్ కాలంలో. థర్డ్ కాలంలో ఎంటర్ బెనిఫిషరీ నేమ్, మీ యొక్క పేరు, మీ బ్యాంక్ లో మీ పేరు ఎలా ఉందో అలా మీరు పూర్తి పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత బ్రాంచ్, మీ అకౌంట్ ఎక్కడ అంటే ఏ బ్రాంచ్ లో ఉంది మీ అకౌంట్. సో బ్రాంచ్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ బెనిఫిషరీ కొట్టగానే మీకు ఇక్కడ ఏ విధంగా నా అకౌంట్స్ ఇక్కడ మీకు షో చేస్తున్నాయో ఆ విధంగా మీకు ఇక్కడ అకౌంట్ షో చేస్తుంది. అందులో మీరు ఏదైనా ఒక అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్ లో మీకు ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేమ్ కనిపిస్తుంది, మీ యొక్క అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ కింద అమౌంట్ ఎంటర్ చేయమంటుంది అనమాట. ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. అంటే మినిమం మనం ఇక్కడ ఎట్లా అంటే నెక్స్ట్ మనీలో ఈ యొక్క విత్డ్రాల్ లో మనం కనీసం మన అకౌంట్ లో వేసుకోవాలంటే 500 ఉండాలి. రిడీమబుల్ బ్యాలెన్స్ లో మినిమం 500 రూపాయలు ఉండాలి. సో ఇక్కడ మనం 500 ఎంటర్ చేసుకుని సెండ్ మనీ కొట్టగానే మనకి ఇక్కడ అమౌంట్ అనేది మన అకౌంట్కి వస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లో. సో మన ఇక్కడ విత్డ్రాల్ లో ఉన్నటువంటి మెయిన్ వెసులుబాటు ఏంటంటే మనం ఏదైనా అమౌంట్ ని అకౌంట్ లో వేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లో మన అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట విత్డ్రాల్ అమౌంట్. సో విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఏం జరుగుతుందంటే మనం చేసుకునే విత్డ్రాల్ లో 1% అనేది మనకు సర్వీస్ ఛార్జ్ కట్ అవుతుంది. దాంట్లో భాగంగా ఒక 5 రూపీస్ ఏమో అడ్మిన్ ఛార్జ్ కట్ అవుతుంది అనమాట. టోటల్ గా మనకు 10 రూపీస్ కట్ అవుతుంది. ఒక 500 మీరు చేసుకుంటే ఒక 1% అంటే 500 1% ఎంత 5 రూపీస్. అదేవిధంగా ఒక 5 రూపీస్ అనేవి అడ్మిన్ ఛార్జ్, టోటల్ గా 10 రూపీస్ కట్ అవుతుంది. అదే మీరు 1000 రూపీస్ చేసుకుంటే 1% అంటే 10 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా 5 రూపీస్ అడ్మిన్ ఛార్జ్. సో విత్ ఇన్ సెకండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి ఐఎంపీస్ ద్వారా అయితే. సో ఈ విధంగా మనం ఇక్కడ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ రెడీమ్. సో రెడీమ్ ఎట్లా చేసుకోవాలి అంటే ఐఎంపీఎస్ ఏమో మనకు విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది, మనకు ఎంతో కొంత సర్వీస్ ఛార్జ్ అని కట్ అవుతుంది. కానీ రెడీమ్ లో మనకి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ కట్ అవ్వదు. మనం ఎంతైతే అమౌంట్ డ్రా చేస్తామో అంత అమౌంట్ మన యొక్క అకౌంట్కి వస్తుంది బ్యాంక్ వర్కింగ్ డేస్ 2 to 3 days లో. సో ఈ రెడీమ్ అనేది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్
మనం వ్యాలెట్ ఓపెన్ చేస్తే అక్కడ వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ఇక్కడ సెండ్ మనీ, యాడ్ మనీ, రిడీమ్ అని ఉంటుందన్నమాట. రిడీమ్‌లోకి వెళ్ళాలన్నమాట ఫస్ట్. సో, ఇలా మనకు రిడీమ్ చూపిస్తుందన్నమాట. అయితే ఈ రిడీమ్ చేసేటప్పుడు ఈ యొక్క అమౌంట్ ఎక్కడికెళ్తుంది? మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ యాడ్ చేయాలి? ఐఎంపీఎస్ అయితే మనం యాడ్ చేసాము. రిడీమ్ కూడా మనము ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ యాడ్ చేయాలంటే ఈ రిడీమ్ అమౌంట్‌ని అకౌంట్‌లోకి రావాలంటే ఈ యొక్క అమౌంట్ కోసం బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలంటే నెక్స్ట్ మనీ హోమ్‌లో రైట్ సైడ్‌లో ప్లస్ సింబల్ ఉంటుంది. కింద డౌన్‌లో. ప్లస్ సింబల్ కొడితే కింద నుంచి మనకు థర్డ్ ఆప్షన్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుందన్నమాట. ఈ బ్యాంక్ డీటెయిల్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ అడుగుతుంది. మనం ఐఎఫ్ఎస్‌సి కోడ్ కొట్టగానే వెరిఫికేషన్ కొట్టగానే ఆటోమేటిక్‌గా మన యొక్క బ్రాంచ్ ఎవ్రీథింగ్ మనకు షో చేస్తుందన్నమాట. నెక్స్ట్ మన యొక్క నేమ్ ఏంటి? అకౌంట్ హోల్డర్ నేము, తర్వాత అకౌంట్ నెంబర్. చాలా మంది ఏటీఎం కార్డ్ మీద నెంబర్స్ కొడుతున్నారు. దయచేసి గమనించండి. అకౌంట్ నెంబర్ మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ వెరిఫై అకౌంట్ నెంబర్ అంటే సేమ్ మీరు పైన ఏదైతే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశారో సేమ్ అకౌంట్ నెంబర్ మీరు క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మనకి రైట్ సైడ్ లో సెలెక్ట్ అకౌంట్ టైప్. మీ అకౌంట్ సేవింగ్ అకౌంటా లేకపోతే కరెంట్ అకౌంటా అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ కన్ఫర్మ్ కొడతాం అనమాట. అక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్ గా ఎంటర్ అయిపోతాయి. ఎంటర్ అయిపోయిన తర్వాత మనం వ్యాలెట్ లోకి వచ్చిన తర్వాత ఈ రిడీమ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మనం రిడీమ్ చేస్తాం అమౌంట్ ని. ఇక్కడ మనం అమౌంట్ కొట్టేసేసి ఎంతో కొంత అమౌంట్ కొట్టేసేసి ఎగ్జాంపుల్ మీ ముందే కొడుతున్నాను ఒక 16,000. సో ఈ విధంగా మనం ఇక్కడ రిడీమ్ కొట్టేసుకుంటాం అమౌంట్. రిడీమ్ కొట్టేసుకోగానే ఇక్కడ మనకు వ్యాలెట్ లో రిడీమ్ అమౌంట్ అనేది 16,000 రిడీమ్ అయిపోయింది. సో ఈ యొక్క అమౌంట్ మాక్సిమం మనకు 2 to 3 బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ మనకి ఇక్కడ అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ అమౌంట్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట. ఒకటి విత్డ్రా ఆప్షన్, 2 రిడీమ్ ఆప్షన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి యాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు గాను నెక్స్ట్ మన టీమ్ ఛాంపియన్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరాజు సార్. అశోక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ట్రైనింగ్ ఇచ్చారు సార్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా. ఎక్సలెంట్. సో రియల్ గా అద్భుతం సార్. నెక్స్ట్ మనీ అనేది రియల్ గా అద్భుతం. చూడండి, ఇప్పుడు చూసారు కదా మన కళ్ళ ముందే. ఏ నెట్వర్క్ లో గానీ ఇలాంటి అవకాశం ఉండదు సార్. మన అమౌంట్ మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటది. మనకు నచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా డ్రా చేసుకోవచ్చు. రియల్ గా వండర్ఫుల్ సార్. మన నెక్స్ట్ మనీ అనే కాన్సెప్టే వండర్ఫుల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడే మన కళ్ళ ముందునే అమౌంట్ 16,000 డ్రా చేశాడు అశోక్ సార్. రియల్ గా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. టీమ్ ని మంచిగా బిల్డ్ చేయండి. స్ట్రాంగ్ టీమ్ ని బిల్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఏ ట్రైనింగ్ ఉన్నా సరే 100% మీరు అటెండ్ చేయించగలిగారు అంటే మీ టీం ని, అది ఎంత టీం అయినా ఉండని మీకు. సో నా టీం వాళ్ళందరికీ ట్రైనింగ్ దొరకాలి. ఈ విధంగా మంచి సెషన్స్ మీరు యాడ్ చేయించారంటే డెఫినెట్ గా మంచి రిజల్ట్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా అతి తక్కువ టైంలో. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా లక్షల్లో డబ్బు సంపాదించలేరు సార్. అలాంటి ఒక మంచి అవకాశం అన్నమాట. అది కూడా మన కళ్ళ ముందు మన అమౌంట్ ఉంటది. మనకి ఎప్పుడు నచ్చినప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఎక్కడ ఉండదు సార్. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కంపెనీలో కూడా 15 రోజులకు ఒకసారి కానీ, వారం రోజులకు ఒకసారి కానీ, లేదంటే నెల రోజులకు ఒకసారి కానీ డబ్బులు ఇస్తారు. ఓన్లీ మన నెక్స్ట్ మనీలో మాత్రమే. సో ఇంత అవకాశం ఉంటది అనమాట. మన అమౌంట్ మనకు నచ్చినప్పుడు డ్రా చేసుకోవచ్చు. సో చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ సార్. వండర్ఫుల్ సెషన్. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది మనకు. 6:20 వరకు టైం ఉంది సార్. ఎవరైనా మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడండి. హ్యాండ్ రైజ్. ట్రైనింగ్ ఎలా అయింది? సో మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట మీ వ్యూస్ అనేది కూడా. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే. ఒక 5 మినిట్స్ టైం ఉంది సార్. మీ అందరూ ఒక 1 మినిట్ లోపే మాట్లాడండి. క్లోజ్ చేయండి. మిగతా వాళ్ళు మాట్లాడతారు. అశోక్ సార్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. రంగూసు సుధాకర్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. రైట్ సైడ్ లో మీకు మ్యూట్ అండ్ అన్మ్యూట్ ఉంటుంది అనమాట. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెప్పారు కదా సార్. హలో. ఎస్ సార్. సార్ వినబడుతుంది. మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి. నాకు బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఐఎఫ్సి కోడ్
ఐఎఫ్సి కోడ్ అప్లై చేశాను సార్ నేను. ఓకే. రెడీమ్ కాకుండా ఇంకొకటి చెప్పారు కదా సార్ మీరు. యెస్ సార్. విత్‌డ్రావల్. విత్‌డ్రాలో అదే ఐఎఫ్సి కోడ్ నేను ఎంట్రీ చేశాను. మీరు అన్నట్టు బ్యాంక్ డీటెయిల్స్ అన్నొచ్చాయి. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్ మాకు. నేను లేదు సార్. బ్యాంక్ సార్ వినబడుతుంది సార్. మీ సిగ్నల్ హలో? సరిగ్గా వినబడుతున్నట్లేదు సార్. ఓకే. ఓకే. ఇప్పుడు వినబడుతుంది సార్. మాట్లాడండి. అయితే బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ డీటెయిల్స్ ఎంట్రీ చేశాను సార్. నాకు నా ఐడీబీఐ బ్యాంక్, నా అకౌంట్ నెంబర్, నా పేరు అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేశాను సార్. అప్లోడ్ కొట్టాను. కొట్టాక నేను మళ్ళీ చూసుకుంటే నా బ్యాంక్ నేమ్ అనేది కనిపిస్తలేదు సార్ అక్కడ. బ్యాంక్ డీటెయిల్స్ నేమ్ అంటే బ్యాంక్ అడ్రస్ అనేది కనిపిస్తలేదు నాకు అక్కడ. మొత్తం కనబడవు సార్ మీకు. ఓన్లీ మీ పేరుతోనే కనబడుతుంది. మీ పేరు, మీ అకౌంట్ నంబర్ కనబడుతది. అది ఓకే అనుకుంటే మీరు డ్రా చేసుకోవచ్చనమాట. అన్ని కనబడవు. ఒకసారి సేవ్ అయిపోయిన తర్వాత అంతే. యెస్ సార్. అన్ని కనబడవు. మీ పేరు కనబడుతుంటది అంతే దాని మీద. బెనిఫిషియరీ అయితే లిస్ట్‌లో మీ పేరు మనం ఇది కనబడుతుంటది చూడండి. ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. మీ పేరు మీద ఓకే. ఓకే. టిక్ చేశారంటే మీకు ఆ మొత్తం బాక్స్ ఓపెన్ అయిపోద్ది. మీరు ఎంత కావాలంటే అంత అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకేనా సార్? యెస్ సార్. సో నెక్స్ట్ అశోక్ ఓకే సార్. సార్. థాంక్స్. అశోక్ సార్ మీరు మాట్లాడండి. అశోక్ రైజింగ్ సన్. అన్‌మ్యూట్ చేయండి అశోక్ సార్. అశోక్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యెస్ సార్. గుడ్ ఈవెనింగ్. సార్ ట్రైనింగ్ బాగుంది సార్, ఎక్సలెంట్ సార్. యాప్ ట్రైనింగ్ గురించి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. జనరల్‌గా ప్రెజెంటేషన్ క్లాసెస్ వినడం జరుగుతుంది. ఈ యాప్ ట్రైనింగ్ చాలా బాగుంది సార్. అంటే చాలా డౌట్స్ క్లారిఫై అయినాయి. ఎలా చేయాలో కూడా కొంచెం అంటే అంటే అర్థమైంది సార్. అది వీక్లీ ఉంటదా సార్ ఇది యాప్ ట్రైనింగ్ అనేది? జస్ట్ యెస్ సార్. ఈరోజు తప్పకుండా ఉంటది సార్. వీక్లీ ఒకసారి. ఓకే. ఫైన్ సార్. అంటే ఇది కూడా మన వీడియోస్ మన